హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఇంకొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే మేమైతే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. రీసెంట్గా మా పేరెంట్స్ వచ్చారు కదా, సో ఎక్కడికైనా తీసుకువెళ్దామంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో నాకు తెలిసిన కొన్ని ప్లేసెస్కి తీసుకువెళ్దాం అనుకున్నా. సో ఈరోజు అయితే ఇంకా స్ట్రీట్ షాపింగ్ వచ్చాను. లేడీస్ అంటే స్ట్రీట్ షాపింగ్ అంటేనే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇదైతే బెంగళూరు చిక్పేట. ఇదైతే చాలా పెద్ద స్ట్రీట్ షాపింగ్ ఏరియా. హోల్సేల్గా ఫ్రూట్స్కి, ఫ్లవర్స్కి, అలాగే క్లాతింగ్కి ప్రతి ఒక్కదానికి ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి అండ్ హోల్సేల్గా కూడా చాలా షాప్స్ ఉంటాయి. నాకైతే దీని మీద బాగా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, సో అందుకే ఇక్కడికే తీసుకొచ్చేసాను. ఇంకా డైరెక్ట్ మనం ఏమైనా షాప్స్ అవి పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి ఎక్కువగా హోల్సేల్గా తీసుకువెళ్తూ ఉంటారు. ఫ్రూట్స్ కూడా హోల్సేల్ అన్నీ ఉంటాయి ఇక్కడ, లేనిదంటూ ఏది ఉండదు. ఫస్ట్ అయితే మేము ఇలా ఫ్రూట్స్ మార్కెట్ సైడ్ నుంచి వచ్చాము, సరదాగా చూసుకుంటూ అలా వెళ్ళిపోదామని. ఇక్కడైతే నేను కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ తీసుకున్నాను. ఇంకా ఇక్కడికి వస్తే చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి. కంపేర్ టు మా ఏరియాకి ఇక్కడికి హాఫ్ ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. బట్ ఇంత దూరం ట్రాఫిక్లో రావడం చిరాకు కాబట్టి ఇంకా మేము రాము. కానీ లేకపోతే చాలా ప్రైసెస్ తక్కువ ఇక్కడ మాకు, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా. అండ్ ఇది చాలా పెద్ద ప్లేస్ కూడా. మనకి హోల్సేల్గా శారీస్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి, డ్రెస్సెస్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. అలా ప్రతి దానికి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది, మనం తిరగాలి. కానీ చాలా పెద్ద ఏరియా. అండ్ స్ట్రీట్ షాపింగ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాప్స్ వరకు అన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయి. చీప్ అని చెప్పలేము, బెస్ట్ అని కాదు, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఈ గోల్డ్ ఐటమ్స్ కాదు, 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ వడ్డానాలన్నీ ఎంత బాగా నచ్చాయో. ఈసారి కలెక్షన్ చాలా ఎక్కువ పెట్టారు. స్టార్టింగ్ 250 రూపీస్, నార్మల్ది 250 రూపీస్ అంటే నాకు చాలా బాగా నచ్చింది, ఎంత మంచిదని. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. ఈ టైప్వి ఎవరికైనా నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. ఈ నెక్లెస్లు ఇలాంటివన్నీ కూడా 500 రేంజ్లోనే ఉన్నాయి. సెట్ 500 to 1000 రూపీస్, ఇంకా ఎక్కువలో కూడా ఉంటాయి. అవన్నీ కూడా క్వాలిటీ కూడా బాగుంటాయి. మెయిన్గా కొన్ని చూసుకుని తీసుకోవాలి. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే కరెక్ట్గా చెక్ చేసి తీసుకుంటారు కాబట్టి, లేకపోతే మాత్రం మీరు పప్పులో కాలేస్తారు. మంచిగా క్వాలిటీ ఉన్నాయి, చెక్ చేసి తీసుకోవాలి. అన్నీ బాగుంటాయని చెప్పలేం కదా, కొంతమంది అయితే కొంచెం తక్కువ క్వాలిటీ అమ్ముతూ ఉంటారు. అండ్ ఈ 2 పీస్ డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. నేను చాలాసార్లు తీసుకున్నాను, ఇక్కడే మా వదిన వచ్చినప్పుడు తీసుకుంటాను. అండ్ అవైతే బాగా యూజ్ చేశాను కూడా, అస్సలు పోలేదు, చాలా బాగున్నాయి క్వాలిటీ. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటాయి, 350 అలా ఉంటాయి 2 పీస్ 3 పీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా. అండ్ చిన్నపిల్లలకి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా హ్యాండ్ బ్యాగ్స్ కూడా డిఫరెంట్వి. మనం కొత్త మోడల్స్ ఏమన్నా కావాలి అంటే నాకు తెలిసినంత వరకు బెంగళూరులో ఫస్ట్ వస్తాయి, దాని తర్వాత అన్ని చోట్లకి వెళ్తాయేమో అని అనిపిస్తుంది. కొత్త మోడల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈసారి మనం చూసిన మోడల్ నెక్స్ట్ టైం వస్తే అస్సలు కనబడదు, మళ్ళీ కొత్త మోడల్స్ వచ్చేస్తాయి. సో అలా ఎప్పుడు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. హోమ్ డెకర్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఈ నక్లీస్లు, బ్యాంగిల్స్ ఇలాంటివి అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్లో, మీరు బార్గెన్ చేస్తే ఇంకా తక్కువ కూడా ఇస్తారు. కొన్ని చోట్ల అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, వాళ్ళు బోర్డు పెట్టేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు బోర్డు పెట్టలేదంటే మీరు చక్కగా బేరం ఆడుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా 150 రూపీస్. ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు. నేనైతే పెద్దగా తీసుకోలేదు, మా మమ్మీ తీసుకున్నారు. నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అంతే. మా వదిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా తీసుకుంటూ ఉంటాము కొన్ని. సో ఇలా వీడియో తీయడం మాత్రం మర్చిపోతూ ఉంటాను. ఇంకా క్లారిటీగా తీస్తే చాలా బాగుంటుంది, ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. బట్ షాపింగ్ హడావడిలో పడిపోయి వీడియో తీయాలన్న ఆలోచన కూడా రాదు. అండ్ చెప్పాను కదా ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయని. ఆ షాప్స్లో మనకి గ్యారంటీవి కూడా ఉంటాయి, 8 months 1 year గ్యారంటీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అవి కూడా బాగుంటాయి. ఒకసారి మా అత్తయ్య తీసుకున్నారు, క్వాలిటీ చాలా బాగుంది, ఇంకా యూజ్ చేస్తున్నారు అది కూడా. అండ్ చెప్పాను కదా ఈసారి వడ్డానాలు చాలా ఎక్కువ పెట్టారని చెప్పి, చాలా బాగుంది. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్గా తీసుకుంటాను, చూపిస్తాను మీకు కూడా. ఇంకా మా మమ్మీ అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నారు. హోమ్ డెకర్వి చూసాం కానీ ఇంకా తీసుకోలేదు. ఇంకా ప్రతి చిన్నది ఉంటుంది. పూజ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఎక్కువగా. కుంకుమ కానీ ఇంకా పూజకి సంబంధించిన ఏవన్నా సరే ఇక్కడికి వస్తే హ్యాపీగా దొరికేస్తాయి అన్నీ కూడా. నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. బెంగళూరులో ఆల్మోస్ట్ అన్ని స్ట్రీట్ షాపింగ్ ఏరియాస్ కవర్ చేసేసాను నేనైతే. ఇక్కడికైతే మాత్రం చాలాసార్లు వచ్చాను. ఇదొకటి శివాజీనగర్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు వెస్ట్రన్ వేర్ కావాలి అనుకుంటే శివాజీనగర్ సైడ్ వెళ్ళండి. అండ్ మల్లేశ్వరం ఒకటి ఉంటుంది, అది కూడా చాలా పాష్ ఏరియా, అక్కడ కూడా చాలా బాగుంటాయి. ట్రెండీ కలెక్షన్ అంతా కూడా ఉంటుంది. నేనైతే చిక్పేట ఎక్కువ వచ్చాము. కంపల్సరీ మాత్రం ఇవన్నీ కవర్ చేస్తాము. మా వదిన అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం అప్పుడే ఎక్కువ షాపింగ్ చేస్తాము. నేను కూడా ఏమైనా కావాలి అంటే అప్పుడే తీసుకుంటాను. మా వదిన నేను ఒకేలాంటివి తీసుకోవాలన్నా అలాంటివన్నీ కూడా. ఈ స్లిప్పర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి.
కొన్ని స్లిప్పర్స్ ఉంటాయి 150 అలాగా. అవి డైలీ వేర్‌కి సరిపోవు గానీ అప్పుడప్పుడు ఒకేషనల్‌గా వేసుకోవచ్చు మ్యాచింగ్ అవ్వేలాగా. ఈ డ్రెసెస్ అన్నీ కూడా 250 రూపీస్. ఇందులోనే నేను ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇందులోనే 3 పీస్ సెట్ ఉంటుంది. అదైతే 350 రూపీస్. ఇదైతే టాప్, బాటమ్, చున్నీ వస్తుంది. కొంచెం ఎంబ్రాయిడరీ ఉన్నవైతే మాత్రం 700 అలా ఉన్నాయి. అదైతే కర్డ్ సెట్ 300 ఉన్నది కర్డ్ సెట్. చాలా బాగున్నాయి. క్లాత్ కూడా బాగుంది. చూసారు కదా, ఈ ఎంబ్రాయిడరీ ఉన్నవన్నీ కూడా 600. కొంచెం ఎక్కువ హెవీగా ఉన్నవైతే 700 అలా ఉంటాయి. ప్రైజెస్ అన్నీ కూడా ఫిక్స్డ్. బోర్డు పెట్టారంటే ఇంక మనం బేరం ఆడడానికి ఏమి ఉండదు. ఇక్కడైతే మేము షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఆల్మోస్ట్ అయిపోయింది. ఈవినింగ్ అనుకుంటా. అప్పుడు ఇంక మేము బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. వెళ్ళేటప్పుడు బస్కి వెళ్దామని. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నావో చూపిస్తాను. నేనైతే ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు. మా మమ్మీ తీసుకున్నారు. హ్యాండ్ బ్యాగ్ అయితే మా మమ్మీ తీసుకుంది. యాక్చువల్‌గా నేను చాలా డేస్ నుంచి చూస్తున్నాను ఒక పెద్ద హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని. బట్ మల్లేశ్వరంలో చాలా బాగుంటుంది. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే మాత్రం అక్కడ చాలా బాగుంటుందన్నమాట. కొంచెం ట్రెండీగా అనిపిస్తాయి. సో అక్కడ తీసుకుందామని ఇంకా లైట్ తీసుకున్నాను. ఇంకా నార్మల్ టాప్స్ అయితే తీసుకున్నాను డైలీ వేర్‌కి. చాలా బాగున్నాయి ఇవి కూడా క్లాత్. లాస్ట్ టైం కూడా తీసుకున్నాను. చాలా ఎక్కువ యూజ్ చేశాను. అందుకే ఈసారి కూడా సేమ్ టైప్ టాప్స్ తీసుకున్నాను అనమాట. ఇవైతే క్లాత్ బాగుంటుంది అండ్ డైలీ వేర్‌కి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందుకే అవి తీసుకుంటున్నాను. ఇక్కడ మా వాడైతే బెలూన్ కొనుక్కున్నాడంట. అదే చూపిస్తున్నాడు. వాడు కొనుక్కున్నవన్నీ తీసుకొచ్చి. సేమ్ అదే టాప్‌లో వేరే కలర్ రెడ్ కలర్ కూడా తీసుకున్నాను. 2 పీస్ సెట్ ఒకటి తీసుకున్నాను కదా 250 రూపీస్. లాస్ట్ టైం ఇదైతే 350కి తీసుకున్నాను. సేమ్ డ్రెస్, సేమ్ క్లాత్, సేమ్ మోడల్. 350 అప్పుడు. ఇప్పుడైతే 250కి ఉన్నాయి. మేబీ ప్రైజెస్ ఏమైనా తగ్గాయేమో. సేమ్ అదే డ్రెస్ అయితే నేను ఇప్పుడు ఇంకొకటి కూడా తీసుకున్నాను. సో అందుకే క్లాత్ అది బాగున్నదని. అందులోనే ఇంకొకటి మా మమ్మీ అయితే తీసుకున్నారు గ్రే కలర్. నేనైతే పింక్ టైప్ తీసుకున్నాను. లాస్ట్ టైం తీసుకున్న డ్రెస్ కూడా అలాగే చాలా వాడేశాను. అండ్ నెక్స్ట్ అయితే మా బ్రదర్‌కి తీసుకున్నారు. చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ కిడ్స్ వేరే కాదు, జెంట్స్ వేర్ కూడా ఉంటుంది. హ్యాపీగా తీసుకోవచ్చు జెంట్స్‌కి కూడా. ఇక్కడైతే మా అన్నయ్యకి కొన్ని షర్ట్స్ అవన్నీ తీసుకున్నారు. మా డాడీ ఇంకా మొత్తం షాపింగ్ అంతా కూడా బెంగుళూరు వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు మా అన్నయ్య కోసమే ఆలోచించారు. వాడికి తీసుకున్నావా, వాడికే తీసుకుందాం అని చెప్పి. ఎందుకంటే మా అన్నయ్యకి చాలా ఇష్టము డ్రెస్సెస్ అంటే. ఎవరైనా సరే మా అన్నయ్యకి ఒక డ్రెస్ తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. సో మా అందరి మైండ్లో కూడా ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళామంటే మా అన్నయ్య గుర్తుకొస్తాడు. ఎందుకంటే వాడు అంతా హ్యాపీగా ఫీల్ అవుతాడు కాబట్టి. మా డాడీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా అన్నయ్యకి అని చెప్పి వాడికి అన్నీ వెతుకుతూ ఉన్నారన్నమాట. ఏదైనా కనిపిస్తే తీసేయి అని చెప్పి. సో ఫైనల్గా వాడికైతే కొన్ని షర్ట్స్ తీసుకున్నారు. ఇక్కడైతే మా వాడికి ఇది తీసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది ఒకటి తీసుకోవాలి సరదా కానీ, మా వాడికి అని చెప్పి తీసుకున్నాను కానీ నేను వాడేస్తాను. నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో 150 రూపీస్ ఇదైతే. ఆ డ్రెస్సెస్ 250 రూపీస్ చెప్పాను కదా 250 రూపీస్ అని. ఇదైతే 150 రూపీస్. మా వాడైతే ఫుల్గా ఒక రోజంతా ఆడేసుకున్నాడు. తర్వాత అయితే పక్కన పడేసాడు అదైతే. మా వాడికి పాపం ఏం తీయడానికి ఉండదు స్ట్రీట్ షాపింగ్లో. వాడికి డ్రెస్సెస్ అవన్నీ అంత సూట్ అవ్వమాట. సో ఇది ఫైనల్గా మా స్ట్రీట్ షాపింగ్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీకు బెంగళూరులో ఏ స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. అండ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.